హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియోలో మా ఊరు నుంచి చెన్నైలో ఉన్న మా ఆఫీస్‌కి వెళ్ళడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ అయితే మా ఊరు నుంచి ఆర్టీసీ బస్ ఎక్కాను గూడూరు వరకు. అక్కడి నుంచి అయితే ట్రైన్‌లో వెళ్తాను. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అండి, మా ఊరు నుంచి ఎక్స్‌ప్రెస్‌లోను, ఆర్డినరీలోను సేమ్ టికెట్ ప్రైస్ ఉంటుందండి. బస్ దిగేసి రైల్వే స్టేషన్ లోపలికైతే వెళ్తున్నాను. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా టెంపోలు మరియు రెంటల్ కార్స్ ఉన్నాయండి. ఎందుకంటే అండి, నార్త్ నుంచి చాలామంది తిరుమల వెళ్ళడానికైతే వస్తుంటారు. వాళ్ళు వచ్చే ట్రైన్స్ అనేటివి మోస్ట్‌లీ తిరుపతి వైపు వెళ్ళవు. చాలా వరకు తమిళనాడు, కేరళ వైపు వెళ్తూ ఉంటాయి. సో, వాళ్ళకున్నవి రెండే ఆప్షన్‌లు. ఒకటేంటంటే గూడూరులో ట్రైన్ దిగేసి వేరే ట్రైన్ తిరుపతికెళ్ళే ట్రైన్ రెండోది ఈ టెంపోస్ కానీ, కార్స్‌ని కానీ రెంట్‌కి తీసుకొని తిరుమలకి వెళ్తుంటారండి. లోపలికైతే వచ్చేసానండి. సో, ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది చూద్దాం. చెప్పాను గదండీ! ఇది టాటా నగర్ టు ఎర్నాకుళం. జంషెడ్పూర్ జార్ఖండ్‌లో ఉంటుందండి. ఆ జంషెడ్పూర్‌కి ఇంకో పేరే ఈ టాటా నగర్. అండ్ ఎర్నాకుళం అంటే కేరళలో ఉంటుందండి. ఈ ట్రైన్ కూడా చెన్నై మీదనే వెళ్తుందండి. కానీ ఈ ట్రైన్‌లో వెళ్ళాలంటే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అండి, నార్త్ నుంచి వచ్చే ట్రైన్‌లలో విమల్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అది తట్టుకోవడం మన వల్ల కాదు. ఇప్పుడు వస్తుంది కదా! అదేనండి పినాకిని. ఇది మన విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది. సో, దీనిలోనేనండి నేను ఇప్పుడు చెన్నైకి వెళ్ళేది. నార్త్ సైడ్ రైల్వేస్‌తో పోల్చుకుంటే మన సదరన్ రైల్వేస్ చాలా బెటర్ అండి. నేను ఎక్కవలసింది D5 కోచ్ అండి. లాస్ట్ మొమెంట్‌లో బుక్ చేశాను. విండో సీట్ వస్తదో లేదో డౌట్‌గా ఉండింది. సో, ఎట్టకేలకి విండో సీటే వచ్చింది. నా సీట్ దగ్గరికెళ్ళి చూస్తే అక్కడ వేరే పాపనెత్తుకొని వేరే వాళ్ళు కూర్చోనున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు నాయుడుపేటలో దిగేస్తామని. సో, చేసేదేం లేక పక్క సీట్‌లో కూర్చున్నానండి. సూళ్లూరుపేటకి దగ్గరలో మనకు ఎపిక్ సినిమా థియేటర్ కనిపిస్తదండి. ఇది సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్. అదిగో చూస్తున్నారు కదండీ! అదే పెద్దది. నేను ఎప్పుడు ఎళ్ళలేదండి ఈ థియేటర్‌కి. ఒకసారైనా వెళ్ళాలి. ఒక్కసారైనా ఇంత పెద్ద స్క్రీన్‌లో మూవీ ఎక్స్‌పీరియన్స్ అనేది చేయాలండి. బేసిక్‌గా నేను ట్రైన్‌లో ఎటువంటి ఫుడ్ కొననండి. కానీ ఎందుకో ఈరోజు నాకు పల్లీ మసాలా కొనాలనిపించిందండి. సో, కొన్నాను. అక్కడ చూస్తే పల్లీలేమో తక్కువ, ఆనియన్స్ ఏమో ఎక్కువ. టేస్ట్ కూడా అంతంత మాత్రమేనండి. బాగా కారంగా ఉంది. చూసినట్లయితే ఇక్కడ మనం గుమ్మిడిపూండి దగ్గర వెళ్తున్నామండి. గుమ్మిడిపూండి కూడా ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇది చూసినట్లయితే తిరువల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఉందండి. సో, నెక్స్ట్ రాబోయే రైల్వే స్టేషన్ ఏంటంటేనండి కవరైపెట్టై. ఎందుకంటే నేను ఈ రైల్వే స్టేషన్ పేరు చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందండి. అదేను మీరు చూస్తున్నారుగా. ఆ బోగీలు ఇంకా అలానే ఉన్నాయి. వాటిని ఇంకేం చెయ్యరనుకుంటా. సో, ఇప్పుడు మనం బేషన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ దగ్గరైతే వెళ్తున్నాము. బేషన్ బ్రిడ్జ్ తర్వాతనండి చెన్నై సెంట్రల్. మీరు ఫస్ట్ టైమ్ బేషన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ గురించి ఎక్కడ విన్నారో కామెంట్ చేయండి. నేనైతే నా 10థ్ క్లాస్‌లో బారిస్టర్ పార్వతీశం గురించి చదివేటప్పుడు విన్నానండి. చూస్తున్నారు కదా! అవి ఇక్కడ లోకల్ ట్రైన్స్ చాలా ఫాస్ట్‌గా తిరుగుతూ ఉంటాయండి. ఇంక వచ్చేసామండి. ట్రైన్ దిగేసి ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి. మీరెప్పుడైనా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కొచ్చి బయట వెయిట్ చేయలేమనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదండీ! అది ప్రీమియం లాంజ్. ₹179 కట్టి లోపలికెళ్ళి మీరు ట్రైన్ వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయొచ్చు. ఇదేంటంటే అండి మసాజ్ చేసే మెషిన్ అండి. వెళ్ళి అక్కడికెళ్ళి మసాజ్ చేయించుకోవచ్చు. స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఎగ్జిట్ అవుతున్నానండి. మనం వెళ్ళేటప్పుడే మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చేస్తారు. కానీ ఈరోజు ఎవరు కనిపించలేదు. ఎవరో అనుకుంటున్నారా? ఆటో డ్రైవర్లండి. వచ్చి రాని తెలుగు భలే మాట్లాడతారండి. మాది నెల్లూరు, మాది విజయవాడ, మాది గుంటూరు అని చెప్పి. వాళ్ళ మాటలైతే విన్నామంటే మనకు 500-600 తీసేసుకుంటారండి. తక్కువ ఛార్జ్‌లో మీ డెస్టినేషన్‌కి వెళ్ళాలంటే మెట్రో బసెస్ యూజ్ చేయండి. నేనైతే సెంట్రల్ నుంచి బ్రాడ్‌వేకి బస్ ఎక్కానండి. జస్ట్ ₹5 మాత్రమే. ఆ బ్రాడ్‌వే నుంచి మళ్ళీ షోలింగ్ నెల్లూరుకి ఇంకొక బస్ ఎక్కాలండి. ఇప్పుడు బ్రాడ్‌వే బస్ స్టాప్‌లో బస్ ఎక్కుతున్నానండి షోలింగ్ నెల్లూరుకి. సో, చూస్తున్నాం కదా! బస్‌లో నేనైతే షోలింగ్ నెల్లూరుకి స్టార్ట్ అయిపోయాను. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! అదేనండి మెడ్రాస్ హైకోర్ట్. ఇక్కడ చెన్నైలో అండి ఎండ మామూలుగా లేదండి ఈరోజు. మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తాను వెళ్తే. ఇక్కడ చూసినట్లయితే మరమ్మతులు చేస్తున్నారండి హైకోర్టుకి. ఈ అంతా బ్రిటిషర్స్ కాలం నాటి కట్టడాలండి ఇవన్నీ.
మనకు ఇండిపెండెన్స్ వచ్చి అప్రాక్స్ 78 ఇయర్స్ అవుతుందండి. సో బ్రిటిషర్స్ అంతకు ముందు నుంచే వాళ్ళు రూల్ చేస్తున్నారు మనల్ని. ఇవి చాలా అంటే చాలా పాత బిల్డింగ్స్ అండి. సో అట్లా కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకు ఆ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తారు. అక్కడ రాసి ఉంటుంది మద్రాస్ హైకోర్ట్ అని. చూడండి, చూసారుగా. ఇప్పుడు అలా ముందుకెళ్తే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుందండి. చూస్తూ ఉండండి. సో అదిగోనండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈరోజు చూసినట్లయితే ట్రాఫిక్ చాలా తక్కువగా ఉందండి. అది పోర్ట్ మ్యూజియం. ఈ సర్కిల్ ఏంటంటేనండి విక్టరీ వార్ మెమోరియల్. అక్కడ చూడండి రైట్ సైడ్, అదేనండి. ఈ వార్ మెమోరియల్ మీద విక్టరీ అని అన్ని లాంగ్వేజెస్ లో ఉంటుందండి. మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఆర్చ్లు అనేటివి చాలా బాగా కట్టించుంటారండి. మీరు చూసినట్లయితే అది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ వచ్చిన అందుకు గాను ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారండి. ఇది మెరీనా బీచ్. ఈ మెరీనా బీచ్ ని క్లియర్ గా షూట్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే ఈ బస్సులలో ఒక రూల్ ఉందండి. డ్రైవర్ వెనకాల ఉన్న రోలో జెంట్స్ లేడీస్ ఇద్దరు కూర్చోవచ్చు, ఆ పక్క రోలో మాత్రం ఓన్లీ లేడీసే కూర్చోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో పెద్ద బిల్డింగ్ అండి, అంతా తమిళ్లో రాస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఇదేంటంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంట. కన్స్ట్రక్షన్ అన్ని చాలా చాలా బాగుంటాయండి చూడడానికి. మీరు గమనించినట్లయితే మన నెల్లూరులో కూడా కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఇలానే ఉంటది. ఈ పెయింటింగ్ ఇవి చాలా బాగుంటుందండి. సో అక్కడ కనిపిస్తుంది కదండి, అది మద్రాస్ యూనివర్సిటీ అండి. సో ఈ సర్కిల్ లో చూడండి, అక్కడ టైం చూడండి, అది టైం కూడా వర్క్ అవుతుంది. దాన్ని ఏమని పిలుస్తారో నాకు ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు. మీకు తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి. సో ఇదేంటంటే చెన్నై డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండి. ఈ ఎంటైర్ తమిళనాడులో చెన్నై అనేది అత్యంత చిన్న, ఇది లైట్ హౌస్ బీచ్ అండి. సో ఈ బీచ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి ఇది. ఇక్కడ ముందుకెళ్తే మనకు ఫిష్ మార్కెట్ కనిపిస్తుంది. ఆ సముద్రంలో పట్టుకొచ్చిన చేపల్ని ఫ్రెష్ గా ఈ రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటారండి. ఇదే అండి ఫిష్ మార్కెట్. ఇవేంటంటే అండి హోటల్స్ అండి. ఈ హోటల్స్ లో అంతా సీ ఫుడ్ అంతా దొరుకుతుందండి. చాలా వరకు క్లోజ్ లో ఉన్నాయి ఎందుకో ఈరోజు. ఈ షాప్స్ నేమ్స్ చివరిలో కడాయి అని ఉంటుందండి. దానికి మీనింగ్ ఏంటో నాకు తెలియదు, మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ షోలింగ్ నెల్లూరుకి దగ్గరలో వచ్చేసామండి. ఆ సిటీలో కూడా టెంకాయ చెట్లు చూడండి బాగా నాటున్నారు. సో ఇది చూసినట్లయితే క్యాబ్ జెమినీ అండి. బస్సు దిగడం అయితే జరిగింది, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా మెట్రో వర్క్స్ జరుగుతున్నాయండి. ఇదంతా సర్వీస్ రోడ్డు, ఇప్పుడు అక్కడే మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి. సో చూసారు కదా, వాళ్ళు ఎక్కువ నైట్ టైమే వర్క్ చేస్తూ ఉంటారు. ఇదేనండి ఎంజిఆర్ స్ట్రీట్. అలా స్ట్రైట్ గా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మా రూమ్ వస్తుంది. ఈ స్ట్రీట్ లో ఒక 2-3 మంచి రెస్టారెంట్లు ఉన్నాయండి. అందులో ఇది ఒకటే హ్యాంగ్ అవుట్ అని. కొంచెం ముందుకు వెళ్తే ఇది ఫుడ్ హాలిక్, బాగా ఫేమస్. రేట్లు కూడా మామూలుగా ఉండవండి. ఈ ఫుడ్ హాలిక్ రెస్టారెంట్ సరౌండింగ్స్ లో చెట్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఆ పక్కన మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోయినందువలన ఈ వీడియోలో ఆఫీస్కి వెళ్ళడం ఎలాగో చూపించలేదండి. సో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. బాయ్.